ముందుకు రావట్లేదు అనేది ఆరోపణలు. ఒప్పుకుంటారా? ఓ ఇవన్నీ కూడా పరిష్కారం చేసుకునేది ఎవరు? ముఖ్యమంత్రులే చేసుకుంటారు. యూజువల్ గా మనకు తెలుసు, వాళ్ళు పిలిచి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ముఖ్యమంత్రులు పిలిచి కూర్చోబెట్టి ఎక్కడెక్కడ ఏ వివాదాలు ఉన్నాయి, ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. నాకు తెలిసినంత వరకు రీసెంట్ గా ముఖ్యమంత్రిగా అంటే తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నట్టుగా మనకు తెలుసు. సో ఆ విషయంలో వీళ్ళు డిసిషన్ తీసుకొని వాళ్ళు చేసుకోవాలి తప్పితే కేంద్ర ప్రభుత్వం మీడియేటర్ గా మాత్రం ఉంటుంది, అక్కడ పెద్దన్న పాత్ర పోషిస్తుంది తప్పితే వీళ్ళు కూర్చున్నప్పుడు వీళ్ళ మధ్యలోనే ఇది రానప్పుడు మీడియేటర్ గా అయితే ఓకే, మీడియేటర్ గా అయితే ఓకే, పెద్దన్న పాత్ర అనేది మాత్రం పెద్ద పదమే అయిపోతుందేమో. వెంకటరెడ్డి గారు ఎక్కడ పెద్దన్న పాత్ర? చొరవ తీసుకోవట్లేగా మీరు ఎక్కడను. వాళ్ళు కూర్చుంటామంటే మధ్యలో ఇనిషియేట్ తీసుకుంటున్నారు, మధ్యలో ఉంటున్నారు అంతే తప్పితే మీరు ముందుగా ఇనిషియేట్ తీసుకుని రెండు రాష్ట్రాలకి మధ్య కొంత సయోధ్య కుదిర్చే ప్రయత్నం అయితే మీరు చేయట్లేగా. ఇంకా పెద్దన్న పాత్ర ఏమవుతుంది? అది మీడియేటర్ వరకు ఓకే. మీ వాయిస్ కొంచెం నాకు వినపడలే, కట్ అయింది. ఎనీవే, ఇప్పుడు డెఫినెట్ గా ఇవన్నీ కూడా పరిష్కారం అవుతా ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిష్కారం అవుతా ఉన్నాయి. అంతకుముందు జగన్ గానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ అప్పుడు కూడా కూర్చొని కొంత మాట్లాడుకున్నారు. కాకపోతే వీళ్ళు ముందుకు తీసుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో మిగతా విషయాలు పక్కన పెడితే, అది ఇంపార్టెంట్ విషయాలు కాకపోయినప్పుడు కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాజెక్టులే. ముఖ్యమైన నీళ్ల విషయంలోనే వీళ్ళు అంతకుముందు కేసీఆర్ కూడా ఏ విధంగా ఆంధ్ర పాలకులకి ఏ విధంగా తోడ్చుకోమని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చి చప్పుడేమని కూర్చున్నారో. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష కౌన్సిల్ కానీ లేకపోతే దానికంటే ముందు మీటింగ్ కానీ ఎందుకు హాజరవ్వలేదు, వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ లో ఎందుకు ఆ మీటింగ్ లో పాల్గొనలేదు, 811 టీఎంసీల వాటర్ ఉన్న దాన్ని ఎందుకు ఆయన 299కి ఒప్పుకున్నారు, ఇక్కడి నుంచి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ రమ్మని చెప్పినా కూడా, ఈవెన్ జూమ్ మీటింగ్ రమ్మని చెప్పినా కూడా ఎందుకు రాలేదు, ఎందుకు ఒప్పుకున్నాడు 299? 2014 నుంచి 2022 వరకు 299 టీఎంసీలు ఒప్పుకొని మొత్తం కృష్ణా డెల్టా ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎండబెట్టినరు. ఇదంతా కూడా వాంటెడ్ గా ఇంటెన్షనల్ గా చేసిందే తప్పితే, మరి ఒకవేళ నిజంగానే ఇట్లాంటి వివాదాల పరిష్కారం కావాలంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళు జగన్ పిలిపించుకొని మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోపోండి, మీరు ఏ ప్రాజెక్ట్ అని కట్టుకోండి అని చెప్పి కట్టుకొని పోతా ఉంటే కాము కూర్చున్నది ఎవరు? ఇక్కడ కేసీఆర్ గారు కదా. అందుకనే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు జల వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఏదైతే ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఏదైతే మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి మీద సీరియస్నెస్ పెంచి ఫోకస్ పెంచి వాటిని పూర్తి చేసుకుంటే తప్పితే రేపొద్దున ఈ కృష్ణ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ కానీ నీళ్లు రాలేని పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో వాటిలో ఏవైతే, ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి మొదలు పెట్టినా కూడా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇప్పుడు దాకా డిపిఆర్ ఇవ్వలేదు వీళ్ళు. 2014 నుంచి 2022 వరకు పొడిగించుకొచ్చారు తప్పితే ఎక్కడ కూడా డిపిఆర్ సబ్మిట్ చేయలేదు కేంద్ర ప్రభుత్వానికి. సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో ముఖ్యంగా సబ్మిట్ చేసినా కూడా ఆ 45 టీఎంసీల వాటర్ ఏ విధంగా వాడుకుంటారు, ఎక్కువ వాడుకుంటారు అని చెప్పి మైక్రో ఇరిగేషన్ కింద అడిగితే ఇప్పటిదాకా దాని మీద రిపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద రిపోర్ట్ ఇస్తే ఆ 45 టీఎంసీల వాటర్ కి డిపిఆర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎనీవే దాంతో పాటుగా గోదావరి నుంచి వచ్చే డైవర్షన్ కింద వచ్చే 45 టీఎంసీలు, ఈ ఒక 90 టీఎంసీలు వాటర్ వాడుకునే అవకాశాలు ఉంటాయి. డిపిఆర్ రెడీ అవుతుంది, దానికి ప్రాజెక్ట్ అప్రూవల్ వస్తుంది. కానీ ఇప్పటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దానికి ముందుకు పోలేని పరిస్థితి కనపడుతుంది. డెఫినెట్ గా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ విషయాలే. తెలంగాణకి నీళ్లు కావాలి. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పరివాహక ప్రాంతం ఏదైతే నీళ్లతోటి వ్యవసాయ రంగం. ఓకే వెంకటరెడ్డి గారు, మానవతరాయ్ గారు అటు తిరిగి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే క్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని అయితే బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన పూర్తిగా తెలంగాణ ద్రోహి, అటువంటి తెలంగాణ ద్రోహిని తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారుగా ఇరిగేషన్ శాఖకు పెట్టారు. ఆయనే తొలి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసన్నలోనే తెలంగాణకు ఆయన ద్రోహం చేస్తున్నారంటూ కూడా ఆయన మీద కూడా
కూడా విమర్శన అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో కేంద్ర ప్రభుత్వం దానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పేర్లలో ఈయన పేరు కూడా ఆదిత్యనాథ్ దాస్ పేరు ఉండడం కూడా వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఏమైంది ఆదిత్యనాథ్ గారికి బీఆర్ఎస్ ఏమైనా గట్టు పంచాయతీలు ఏమైనా ఉన్నాయా? ఆదిత్యనాథ్ దాసు ఆయన ఒక అధికారి. ఏ ప్రభుత్వం పరిధిలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఆయన పనిచేయటం ఆయన బాధ్యత, విధి. అంటే ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారు వీళ్ళు. ఒక అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సమర్థవంతంగా పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళని విమర్శించడం ఇంతకన్నా దిగజాడు రాజకీయం ఇంకోటి ఉందా చెప్పండి. మరి 10 ఏళ్ళు మీ అధికారులు నిద్రపోయారా అంటున్నాం మేము. మరి మీ అధికారులు మేము ఏమైనా మిమ్మల్ని దూషిస్తున్నాం మేము. అధికారులు ఏం చేశారంటాను. అధికారులు అనేది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం నిర్ణయాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు. దాన్ని కూడా అంటే విమర్శించడం కూడా రావట్లేదు వీళ్ళకి. అంత దిగజారిపోయారు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఆదిత్యనాథ్ దాస్ అనే వ్యక్తి అలా తెలంగాణలో సలహాదారుడుగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాడు కానీ కీడు చేసే విధంగా చేయడు. మరి బనకచర్ల కడతంటే మీ అధికారులంతా నిద్రపోయారా? ఆ రోజు మేము అడిగినాం, మిమ్మల్ని అడిగినాం. ఇలా తప్పు చేసినంత మీరు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం చూస్తే 80-90% టెండర్ల ప్రక్రియ పూర్తయినాయి. సినిమా మొత్తం వర్క్లు మొత్తం కూడా పూర్తయిపోయినాయి. దాదాపు ఎట్లా ఏ విధంగా కేసీఆర్ గారు అనుమతించారంటే ఈయన అధికారం కోసం టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది కదా, జాతీయ పార్టీ కోసం తెలంగాణ తల తాకట్టు పెట్టారు. తెలంగాణ ప్రజల్ని తాకట్టు పెట్టారు, నీళ్ళని తాకట్టు పెట్టారు, ప్రజల్ని తాకట్టు పెట్టారు. స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంది? అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాల్లో వాటా తీసుకురావైతుంది. ప్రాజెక్టులు రీడిజైన్ పేరుతో తెలంగాణ ఎంత శాతం అండి వడ్డీ తీసుకొచ్చింది? 12% వడ్డీకి ఎవరైనా తీసుకొస్తారండి? కాళేశ్వరం కానీ ఈ ప్రాజెక్టుల మీద దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 7% తగ్గించింది. 30 ఏళ్లకు అప్పులు తీసుకొస్తే 30 సంవత్సరాలు తీసుకుంటే దానికి 15 సంవత్సరాలు తీర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపేందుకు మేమంతా కూడా పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలి. ఆ తర్వాతనే కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలి. అసలు వాటాలు లేకుండా ప్రాజెక్టులు కట్టడం ఏంటంటే అసలు మనకు కృష్ణా జలాల్లో వాటా ఏంది ఇంకా తేలేదు, మనకి గోదావరి జలాల్లో వాటా తేలేదు. అయినా కానీ అవన్నీ తేలాలి. ఫస్ట్ తేల్చిన తర్వాతే ఆ యొక్క టీఎంసీలను మనం కేటాయింపబడినటువంటి టీఎంసీలని మనం వాడుకోవాలనేటువంటి మంచి లక్ష్యంతో ముందుకు పోతుంటే ఈ పనికిమాల విమర్శలు చేస్తారు. అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయింది. అబద్ధాల కేర్ ఆఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ పార్టీ మారిపోయింది. ఈ విధంగా అండి ఇంత అబద్ధాలు ఆడతారండి. నిన్న అనుమతులు రాకముందే అనుమతులు వచ్చినాయి, అనుమతులు ఇచ్చారు బనకచర్లకు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇంతకన్నా దారుణమైనటువంటి అంశం ఉందండి. కాబట్టి గురుమురి మంగళం మీద పడినట్టు మీరు చేసిన తప్పులకు ఆదిత్యనాథ్ దాస్ ఎందుకు బాధితులైతురు? సమర్థవంతంగా ఆయన మాట్లాడకపోయినా సమర్థవంతంగా పనిచేయకపోతే మేమెందుకు ఉపేక్షిస్తామంటున్నా. రమణ గారు ఏం చెప్తారు ఇదే అంశానికి సంబంధించి? రమణ గారు ఏం చెప్తారు? అధికారుల్ని టార్గెట్ గా బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆదిత్యనాథ్ దాస్ గారు పూర్తిగా కూడా చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు. తొలి నుంచి కూడా ఆయన తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి ఇలాంటి ఆరోపణలన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కరెక్ట్ అంటారా ఇది? ఆదిత్యనాథ్ దాస్ ఇష్యూ ఒకటే కాదండి. ఆయన తెలంగాణ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఉండే అప్పుడు కంబైన్డ్ అప్పుడు మన జలయజ్ఞంలో కూడా రాజశేఖర రెడ్డి గారి దాంట్లో కూడా. అయితే ఆయనకు తెలంగాణ ప్రాజెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఆఫీసరే ఉంటాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది మొత్తము మన కుక్కలు దింపిన ఇస్తారులాగా చేసి పడేశారు మన కేసీఆర్ గారు. రిఫార్మ్స్ పేరుతో మొత్తం అసలు ఒక ప్రాజెక్ట్ కి ఒక సిఈ లేడు. ఒక ప్రాజెక్ట్ కి 4 సీఈలు కలిస్తే గానీ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేరు వాళ్ళు. అట్లా మేజర్ మన ఇరిగేషన్ జనరల్ అంటే ఈఎన్సీ జనరల్ అని పెట్టి ఆయన మురళీరావు కంట్రోల్ లోపల మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రాజెక్ట్ అన్నింటిని కూడా ఆయన కంట్రోల్లో పెట్టాడు. ఒక ఇంటర్ స్టేట్ కి సిఈ లేడు. ఇప్పుడు మనకు ఇంటర్ స్టేట్ సిఈ లేడు, ఎస్సీ లేడు, ఈఏ ఎస్సీ చార్జ్ తీసుకున్నాడు. అంటే ఈ రకంగా ఇంటర్ స్టేట్ ను కూడా మనం వీక్ చేస్తున్నాం. వాళ్లకు ప్రయాణ ఖర్చులు ఇవ్వడం లేదు. ఢిల్లీకి పోతే వాళ్ళు పోయి రావాలి కదా, అక్కడనేమో వాళ్ళకు పెరుకులు ఇస్తారు, వాళ్ళకు రకరకాల బెనిఫిట్స్ ఇస్తారు. అక్కడ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ని మనము ఢిల్లీ లోపల మనము ట్రిబ్యునల్ ప్రొసీడింగ్స్ పోయినప్పుడు అక్కడ వసతి కానీ ఇవన్నీ కూడా మనకు ఆఫీస్ ఉంటుంది, కానీ ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే ఇవ్వాలి కదా. ఇవి కూడా వాళ్ళు జీతంలోకి వెళ్ళి పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు మొత్తం ఇరిగేషన్ ఇంటర్ స్టేట్ ఒకటే కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవాళ మనకి నాగార్జున సాగర్ లోపల టోటల్ ఆటోమేషన్ అంటే ఆటోమేటికల్లీ గేట్స్ ఓపెన్ చేసుకునే సిస్టమ్ ఉండే. దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఇవ్వక మొత్తం ఆ రిమోట్ సెన్సింగ్ అవన్నీ కూడా తీసిపడేశారు. అట్లే ఎస్ఆర్ఎస్పీలో కూడా అట్లే మూలకపడ్డది. అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఒక డ్యామ్ మెయింటెనెన్స్ కూడా చేసుకునే ఇంట్రెస్ట్ మనకు లేదు. డ్యామ్లు అయితే కట్టుకున్నాము,
ఈ డ్యాములకు మనము నీళ్లు వాడుకున్నట్టు అయితే ఆ కిందున్న వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు రావు కదా. ఇవాళ నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి సముద్రంలోకి అంటే మనం వాడుకుంటలేం కాబట్టి సముద్రంలోకి వేస్ట్ గా పోతున్నాయి. వాళ్ళ కృష్ణాలో కూడా 299 TMC మనకు వాడుకునే స్థితిలో కూడా మనం లేము. ఇప్పుడు మనకు ఒకవేళ ఇచ్చినా నువ్వు వాడుకో తిను అంటే కూడా మనం తినే పరిస్థితులు లేము. కాబట్టి మన ప్రాజెక్టులని ఇప్పుడు ఇంతకు రంగారెడ్డి గారు అని ఆయన ఉండే మనకు ఆయన సలహాదారు కూడా పెట్టుకున్నారని ఆయన అదే విషయం చెప్తుండే. ఇప్పుడు కూడా మనం ప్రాజెక్టులని కట్టుకోకుండా నీళ్ళ వాటా సరే కొట్లాడదాం, నీళ్ళ వాటా ట్రిబ్యునల్ ఇస్తుంది, అది ట్రిబ్యునల్ లోపల తేలిపోతుంది. కానీ ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత కూడా మనం ప్రాజెక్టులు కట్టుకోకుండా, మనం ప్రాజెక్టులను వాడుకోకుండా, మనము దాన్ని ఆప్టిమల్ యూటిలైజేషన్ కోసం ప్రాజెక్టులు మనము 100% కి వాడుకున్న కనీసం 90% కన్నా మనం ప్రాజెక్టుకి ప్రపోజ్డ్ ఆయకట్టును మనం వాడుకోవాలి. అటువంటి చేయకుండా మనం ఇటువంటి ఎన్ని శుష్క ప్రసంగాలు చేసినా గానీ వేస్టే అవుతుంది. కాబట్టి మనము ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఒక ట్రెండ్ ఏమైందంటే ఈ ప్రాజెక్టు వాళ్ళది కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ది. కాబట్టి నేను ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నేను దానికి ఏది చేసినా గానీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు ఆయనకు వస్తుంది. అంతకు ముందు ఎల్లంపల్లి కాంగ్రెస్ వాళ్ళది కాబట్టి ఎల్లంపల్లిని నేను ఏం చేసినా గానీ ఇది కాంగ్రెస్ కు వస్తుంది. ఇటువంటి ట్రెండ్ కూడా ఇప్పుడు అది పోవాలి. ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా రాష్ట్రానికి అలాంటి ట్రెండ్ వల్ల కూడా అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వెంకటరెడ్డి గారు, ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది, మేము అధికారంలోకి వస్తామని చెప్పి గంటా బదాయించి చెప్తున్నారు. ఏంటి అసలు బీజేపీకి తెలంగాణ ఇరిగేషన్ మీద ఉన్నటువంటి విజన్ ఏంటి? ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కాంగ్రెస్ తో పాటు మీరు కూడా కాళేశ్వరం మీద ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, ప్రస్తుతం కాళేశ్వరం అసలు పనికిరాదు అని చెప్తున్నారు. అది నిజమా అబద్ధమా పక్కన పెడితే, ఇన్ కేసు పనికి రాకపోవడం నిజమైతే మీరు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారు? తెలంగాణకు అసలు ఈ నీటిపారుదల రంగంలో ఏ రకమైనటువంటి న్యాయం చేయబోతారు? కూడా మేము డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మాత్రం ఏవైతే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి ముందుగా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసి కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. తప్పితే వీళ్ళలాగా ఇది ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు దోపిడీ కాంట్రాక్టర్లకు ఇచ్చి అక్కడి నుంచి దోపిడీ చేయడం ఏదైతే జరిగిందో బీఆర్ఎస్ హయాంలో, అలాంటి జరగకుండా మాకు తెలుసు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో డెఫినెట్ గా ఒక పారదర్శక పరిపాలన ప్రధానమంత్రి నేతృత్వంలో జరుగుతూ ఉంది. డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు వచ్చే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే రెండు పార్టీల ఏదైతే ప్రభుత్వానికి వచ్చారో తెలంగాణలో అధికారంలోకి వస్తే తప్ప ఏ ప్రాజెక్ట్ కి కూడా జాతీయ హోదా ఇవ్వరా? ఏమంటారు? తెలంగాణలో అధికారంలోకి వస్తే తప్ప ఏ ప్రాజెక్ట్ కి కూడా జాతీయ హోదా ఇవ్వరా తెలంగాణలో? మీ వాయిస్ కొంచెం కట్ అయింది. ఎనీవే ఇచ్చేటువంటి అది లేదండి. ఇప్పుడు జాతీయ ఏ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఇస్తలేరు. ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు. ఈ భారతదేశంలో జాతీయ ప్రాజెక్టులు ఎక్కడ కూడా అప్రూవల్ ఇవ్వట్లేదు. మీరు కావాలంటే కట్టుకుంటారు. డిపిఆర్ లో ప్రభుత్వం తలుచుకుంటే ఏముంది? రమణ గారు, వెంకటరెడ్డి గారు, ప్రభుత్వం తలుచుకుంటే ఏముంది? ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు కదా. ఏమంటారు? ప్రభుత్వం తలుచుకుంటే ఎందుకు ఇవ్వలేదు అంటున్నా నేను. ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఓకే. ప్రభుత్వం తలుచుకుంటే ఇవ్వలేదా? వాయిస్ వస్తలేదు మీది. రైట్ మనోహర్ గారు, మీకు నా ఆడియో క్లియర్ గానే ఉందా? మనోహర్ గారు, మధ్య మధ్యలో వాయిస్ కట్ అవుతా ఉంది, మీ వాయిస్ రావట్లేదు. మనోహర్ గారు, మీరు ఏం చెప్తారు? వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ వాళ్ళు తెలంగాణ ప్రాజెక్టులు నిధులు ఇవ్వచ్చండి. పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ఇవ్వరండి? 2 కేంద్ర మంత్రులు, 8 ఎంపీలు. డిపిఆర్ ఒకటి సమస్య గానే కాదు, మనసుంటే మార్గం ఉంటది. ఇలా వికసిత భారత్ కాదు, వివక్ష భారత్ కొనసాగుతుంది. ఇలా పనికి ఆహార పథకం, మహాత్మా గాంధీ పనికి ఆహార పథకాన్ని కూడా 60-40% నిధులు, 60 కేంద్రం 40% అంటే కోత విధిస్తున్నారు. అదే కాకుండా ప్రతి పథకంలో కూడా PM గ్రామీణ సడక్ యోజనలో 90% కేంద్రం, 10% రాష్ట్రం ఖర్చు పెడితే ఇప్పుడు 60 కేంద్రం 40 అంటే ప్రతిది కూడా వివక్ష భారత్ కొనసాగుతుంది, వికసిత భారత్ కాదు. నేనేమంటున్నా, బీజేపీ వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది. నేను రాజకీయంగా విమర్శ కాదు. మీరు కేంద్రం నుంచి కూడా సహాయం చేయండి. తెలంగాణ అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడుపుతున్నాం. ఇలా 4,30,000కు తలసరి ఆదాయాన్ని రేవంత్ రెడ్డి గారు పెంచారు. నిధులు మీరు ఇవ్వకపోతే ఒక ముఖ్యమంత్రి గాని ఒక రాష్ట్రం గాని ఏ విధంగా పెట్టుబడులను ఆకర్షించే నిధులు తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో మీరు ప్రాజెక్టులకు సహకరించండి.
ఉన్న ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం, ఆ తర్వాత కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిద్దాం. కాబట్టి దయచేసి మీరు వివక్ష చూపకండి నిధుల విషయంలో. తెలంగాణకు అక్కడ మెట్రో ఇస్తారు, విజయవాడకి విశాఖపట్నానికి విస్తరణకి ఇక్కడ డబ్బులు ఇవ్వరు. అదేవిధంగా విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇస్తారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ ఉన్నా సరే ఇక్కడ ఛత్తీస్గఢ్ గనుల్ని నుంచి అక్కడ ఖనిజాన్ని గుజరాత్ దిశపోతున్నారు. అదేదో పక్కన ఉన్నటువంటి తెలంగాణ తీసుకొచ్చి బయ్యారం తీసుకొస్తే ఇక్కడ కూడా అభివృద్ధి చెందుతుంది కదా. కాబట్టి ఈ రకంగా వివక్ష ఉన్నది, మీ దగ్గర ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అనేది అన్ని రాష్ట్రాలను సమదృష్టి చూడాలి. మీ పాలిత ప్రాంతాలు, మీ మిత్ర పక్షాలు, ఆంధ్రాకు ఒక రకంగా, తెలంగాణకు ఒక రకంగా, కర్ణాటక ఇంకో రకంగా విభజించి మాట్లాడొచ్చా? విభజించి నిధులు ఇవ్వద్దు దయచేసి. ఇప్పటికైనా ఈ పాలమూరు రంగారెడ్డికి పోలవరానికి ఇచ్చినట్లే 3,000 కోట్లు ఇవ్వండి. కంటిన్యూ వెంకటరెడ్డి గారు ఏదో చెప్తారంటే ఒకసారి వినండి. డిపిఆర్ సబ్మిట్ చేస్తున్నారా? ఈ ప్రాజెక్టుల డిపిఆర్ సబ్మిట్ చేశారు ఇప్పుడు దాకా. మీరు 2 సంవత్సరాలు పాలమూరు రంగారెడ్డి మీద కాన్సన్ట్రేషన్ ఉంది. అదే పోలవరం మీద డిపిఆర్ ఇచ్చిర్రు, మీరు ఇచ్చిర్రా? ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు అయింది. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్టు నిర్మాణం అలాగే మనోహర్ గారు మీరు ఇప్పుడు ప్రస్తావించారు, ఆంధ్రతో కంపేర్ చేస్తూ ప్రస్తావించారు. మనోహర్ గారు ఒక్క నిమిషం మనోహర్ గారు మీరు ఎందుకు తిరస్కరించారు? మీరు వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని నీటి కుంటలు ఉన్నాయి, వెంకరెడ్డి గారు ఓకే వెంకరెడ్డి గారు వర్కౌట్ చేయలేదు కాబట్టి వెనక్కి పంపింది, తిరస్కరించలేదు. వెనక్కి పంపింది మీరు కూడా అదే పని చేస్తున్నారు. ఒక్క నిమిషం అలాగే మానవతరాయ్ గారు క్వశ్చన్ వినాలి. ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం ఇప్పుడు దాకా మీ దగ్గర పైసలు లేక చేతుల్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండి చేస్తా ఉన్నారు. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు ఇలా కరెక్ట్ కాదు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి ఇద్దరు ఆగాలి. మనోహర్ గారు క్వశ్చన్ వినండి. మనోహర్ గారు మీరు ఆరోపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ ఇస్తుందని, కానీ అక్కడే నెత్తినూరు కొట్టుకుంటున్నారు మాకేమి ఇవ్వట్లేదని. ఇప్పుడంటే ఎన్డీఏ సర్కార్ వచ్చింది కాబట్టి తెలుగుదేశం కొంత మద్దతుగా మాట్లాడుతుంది తప్పితే అక్కడే నెత్తినూరు కొట్టుకుంటున్నారు. ఇక్కడ మెట్రో విస్తరణకు ఇచ్చారని మీరు అంటున్నారు, అక్కడ అసలు ఏ విస్తరణకు ₹1 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. విజయవాడ మెట్రో ఎక్కడుంది, విశాఖపట్నం మెట్రో ఎక్కడుంది? నిధులు ఇచ్చారంటున్నారు కానీ మన మానవతరాయ్ గారు గాని పివి రెడ్డి గారు గాని ఒక విషయము, పోలవరం అనేది ఒక వరం. అది అంటే వాళ్ళకి మనము తెలంగాణ ఏదైతే ఏర్పడ్డప్పుడు ఒక వరం ఇచ్చామది. ఆ వరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిలబెట్టుకోవాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ అంతకుముందు ఉన్నటువంటి సోనియా గాంధీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మన తర్వాత గవర్నమెంట్ అయినా ఇచ్చుకోవాలి. అది అంతే. అది అంటే ప్రొసీజర్ ప్రకారం అవుతుంది తప్ప అంటే కేంద్రం మీద ఏపీ మీద ప్రేమ అని కాదు. ఇంకొకటి వీరు 60% 40% ఇప్పుడు ఏ స్టేట్ కైనా అదే ఉంటుంది, కాంగ్రెస్ స్టేట్ కైనా అదే ఉంటుంది, బీజేపీ స్టేట్ కైనా అదే ఉంటుంది కదా. కర్ణాటక కాంగ్రెస్ కు పర్టికులర్ గా ఇస్తే అప్పుడు దాని విషయంలో మనం కేంద్రం చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే పాత ప్రాజెక్టులు అన్నింటినీ కూడా, ఇప్పుడు పాత ప్రాజెక్టులు కాళేశ్వరం కావచ్చు, మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, వేస్ట్ చేశారు అది అనకుండా ఆ పాత ప్రాజెక్టులని వాళ్ళు కట్టిన దాన్ని మనం వేస్ట్ అనేది పడేయం కదా. ఒక కారు ఉన్నది, తండ్రి కారు కొన్నాడు, కారు ఇచ్చిపోయాడు, ఆ కారుని మనం రిపేర్ చేసుకుంటూ మనము దాన్ని అది చేసుకుంటుంటాం. కానీ ఇప్పుడు మేడిగడ్డ అసలు అవసరమే, మేడిగడ్డతో పని లేదండి. మేడిగడ్డ బ్యారేజ్ లేకుండానే నీళ్ళు ఎత్తిపోయొచ్చు. అది మనం కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఆ పంపులను వాడుకోవాలి. ఆ పంపులతో అవసరం ఉన్నప్పుడే, అవసరం లేకుండా కాదు, అవసరం ఉన్నప్పుడే వాటిని వాడుకొని మల్లన్న సాగర్ నింపాలి. మల్లన్న సాగర్ మనం ఏదైతే కట్టుకున్నామో 50 టీఎంసీలు, దానికి వరద నీళ్లు రావు, ఒక బొట్టు నీళ్లు కూడా, వర్షపు నీళ్లు దానిలో రావు, మనకి ఒక టీఎంసీ కూడా రాదు దానిలో. కాబట్టి మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ గాని 200 పైన మొత్తం ఏదైతే కెపాసిటీస్ ఉన్నాయో అవన్నీ నింపుకోవాలి. అంటే బూట్టిగా మేడిగడ్డ వేస్ట్, మేడిగడ్డ లేకుండా కూడా మనము లిఫ్ట్ చేయొచ్చు. సో ఇటువంటి ఆలోచనలు చేయాలి. మేడిగడ్డ మీద ఇంకా దుమ్మెత్తిపోవడం కాదండి. సిబిఐకి ఇచ్చారు, అయిపోయింది. సిబిఐ తర్వాత మరి సిబిఐకి మనం సహకరించాలి కదా.
సిబిఐకి సహకరించకుండా ఈ మళ్ళీ సిబిఐ ఏం చెప్తుందో, ఇది ఏం చెప్పినా మళ్ళీ బీజేపీ దానిలో ఇవన్నీ మనకు అపోవద్దు. సిబిఐ ఏం చేస్తుందో చేయనియండి, ఇచ్చాము అయిపోయింది. తర్వాత దాన్ని మళ్ళీ ఏసీబీకి ఇద్దాము. ఈ రకరకాల ఆలోచనలు. ఒక ఘోష్ కమిషన్ మీద కూడా గంత కష్టపడి ఘోష్ కమిషన్ వచ్చినాక కూడా ఆ రిపోర్ట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ దాన్ని సిబిఐ కప్పు చెప్పి దీన్ని కాలయాపన చేసి అదేదో జరుగుతుంటది, ఆ ప్రాసెస్ జరుగుతుంటది, అది జరగనియండి. కానీ ఇప్పుడు ఈ కఠిన ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల పైన మనం ఏదైతే మనం ఇన్వెస్ట్ చేశామో దాన్ని మనం వాడుకునే ప్రయత్నం చేయాలి. రైట్. మనోతేర గారు ఒకటండి, మనోతేర గారు నేను చెప్తాను. ఏ రకంగా ఒక నిమిషం నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ సరే బీఆర్ఎస్ టైంలో నష్టం జరిగింది, కృష్ణా డెల్టా ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టలేదు, పాలమూరు రంగారెడ్డి ఆగిపోయింది, పాలమూరు రంగారెడ్డి కానీ నెట్టెప్పాడు కానీ కలవకుర్తి డిండి కోయిల్ సాగర్ ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ప్రాజెక్టులు పూర్తి కావాలంటే 261.5 టీఎంసీల వాటర్ కావాలి. వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు పాల్గొనలేదు, ఆయన చెప్పలేదు. 241 ప్లస్ 299 దగ్గర 560 టీఎంసీల నీళ్లు మనకి రావాల్సి ఉండే, అవి రావట్లేవు కూడా. ఇప్పుడు ఎంత కూడా అంతకుముందు బీఆర్ఎస్ టైంలో నష్టం జరిగినా కూడా కేసీఆర్ గారు పట్టించుకోకుండా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, పాలమూరు రంగారెడ్డి గురించి ఏం చేయాలనుకుంటుంది, మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు చెప్పిన కోయిల్ సాగర్ గానీ, నెట్టంపాడు గానీ, కలవకుర్తి గానీ, డిండి గానీ, ఎస్ఎల్బిసి గానీ ఏం చేస్తా ఉంది. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, మీకు ఇంకో 2 సంవత్సరాలు ఉంది, ఇంకొక నెక్స్ట్ 1 ఇయర్ అయితే లాస్ట్ 1 ఇయర్ ఎట్లాగా ఎన్నికల కాలం. మీరు చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఈ మాటలు వాదోపవాదాలు, బీఆర్ఎస్ పార్టీ అట్లా చేసింది లేకపోతే కాంగ్రెస్ ఇట్లా చేసింది, ఇది కాదు కావాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. మీరు ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే నీటి ప్రాజెక్టు కంప్లీట్ కావు ఈ విధంగా. అంతకుముందు అట్లాగే చేసుకుంటూ పోయి నష్టం ఎవరు చేసారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 2014 కంటే ముందల కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు కొద్దిగా అధికారం నుండి రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిగా నష్టం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ పాలకులు మాత్రమే. ఉమ్మడి పాలకులు ఆ రోజు ఆంధ్ర పాలకులే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి కూడా ఇదే మంత్రులు, ఇప్పుడున్న మంత్రులే అప్పుడు కూడా ఉన్నారు రాజశేఖర రెడ్డి హయాంలో. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్తే అది ఈవెన్ పోతిరెడ్డి పాటికి పొక్క పెట్టుకొని తువ్వకపోతున్నా కూడా వెంకరెడ్డి గారు ఓకే. మనోతేర గారు కంటిన్యూ. మనోతేర గారు కంటిన్యూ. మనోతేర గారు టైం తక్కువ ఉంది. వెంకరెడ్డి గారు ప్లీజ్ దానికి మీరు సమాధానం ప్లీజ్ వెంకరెడ్డి గారు టైం తక్కువ ఉంది. వెంకరెడ్డి గారు టైం తక్కువ ఉంది. మనోతేర గారు కంటిన్యూ. మాట్లాడు. వికసిత్ భారత్ లక్ష్యమే డెఫినెట్ గా మేము చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా దానికోసమే మేము పోరాటం చేస్తున్నాం. దానికోసమే తెలంగాణ రాష్ట్రం. ఓకే వెంకరెడ్డి గారు ప్లీజ్ వెంకరెడ్డి గారు ఓకే. మనోతేర గారు కంటిన్యూ. వెంకరెడ్డి గారు ఓకే ప్లీజ్. వెంకరెడ్డి గారు ప్లీజ్. వెంకరెడ్డి గారు బ్రేక్ వేయాలి కాస్త. వెంకటరమణ గారు, నేను వికసిత భారత్ వివక్ష భారత్ అని అన్ని రాష్ట్రాలు కరెక్టే. తెలంగాణకు నిధుల విషయంలో వివక్ష కొనసాగుతుంది. జిఎస్టీ విషయంలో నిధులు వేరే రాష్ట్రాలకు రూపాయి ఇస్తే మనకు 40 పైసలు కూడా రావట్లే మనం కట్టిన దానికి. కాబట్టి రాష్ట్రాలపై భారం పడుతుంది. ఇవాళ అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం కేంద్రం ఆదుకోకుండా మరింత భారం పడుతుంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఏదైతే బీజేపీకి ప్రతిపక్షాలుగా ఉన్నాయో, మిత్రపక్షాలకు ఉన్న దగ్గర మొన్న 15,000 కోట్లకు శంకుస్థాపన చేశారు మోడీ గారు. జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంటే కనీసం 5,000 కోట్లు పనులు చేయరండి తెలంగాణకు. కాబట్టి దీనివల్ల తెలంగాణ నష్టపోతుంది, తీవ్రంగా ఇంకా భారం పడుతుంది. కాబట్టి వివక్ష వెంకరెడ్డి గారు మధ్యలో మాట్లాడుతున్న సభ్యత కాదు అది. అయితే